నేను మిట్టపల్లికి పోతా ఉన్నా, మా రామకృష్ణ కార్యక్రమం పెడితే అక్కడ పోతా ఉన్నాం. బయటికి వెళ్తా ఉన్నా, నేను కారెక్కడానికి ఒక దళిత బిడ్డ వచ్చి నా కాళ్ళ మీద పడ్డది. ఏమైందమ్మా అంటే, ఏం లేదు సార్, బిడ్డ పెళ్ళి ఎత్తిపోయేటట్టున్నది. ఎందుకు ఎత్తిపోద్దామా అంటే, మేము ఆ సైకిల్ పెడతాను ఒప్పుకున్నాం, సైకిల్కి డబ్బులు వెళ్తారు, తెల్లారితే పెళ్లి ఉన్నది, ఎత్తిపోయేటట్టు ఎత్తించు. సరే ఆలోచన చేసి పాపం ఇబ్బంది ఉన్నదని చెప్పి ఎంత ఇద్దామంటే, అప్పుడు అట్లాస్ సైకిల్ అని ఉండేది, ఉన్నదో లేదో నాకు తెలియదు. అట్లాస్ సైకిల్ అని ఉంటుంది, దానికో 1900 రూపాయలు అయితే నాకు గన్మే అని చెప్పినాడు. అప్పుడే 1900 రూపాయలు ఇచ్చి తెచ్చిపెట్టు అమ్మాయికి అని చెప్పినాడు. చెప్పి నేను అన్నా, ఒక మాట అన్నా, వాడు ఎవడు బుద్ధి లేనివాడు నీ బిడ్డను చేసుకుంటాడు, మంచిగా బంగారం వల్ల బిడ్డని ఇస్తే బిడ్డను చేసుకుంటున్నా, లేకపోతే సైకిల్ పెళ్లి చేసుకుంటాడు అని అడిగింది. అది గమ్మత్ ఏంటంటే, ఆ పిల్లగాడు కూడా ఆమె కూడా వచ్చిండు, ఆ చెట్టు కింద వచ్చిండు సార్, ఆయన కూడా నిలబడ్డాడు. ఇక రాని నేను దగ్గరికి పిలిచిన, దగ్గరికి వచ్చి ఏమైనా నీకు బుద్ధి లేదా, మంచి ఇంత మంచి పిల్లని ఇస్తుంటే అమ్మాయిని చేసుకుంటావా సైకిల్ చేసుకుంటావా అంటే, సార్ నా విమానంగా సార్ నాకు చేసుకోవాలని ఉన్నది కానీ మా అయ్యేది ఉంది సార్ అన్నది. సరే అని చెప్పి సైకిల్ కొనిచ్చిన తర్వాత నేను మిట్టపల్లి పోయి కార్యక్రమం చూసుకొని మళ్ళీ 3 గంటల ప్రాంతంలో వచ్చాను. ఆమె వెళ్ళిపోయిందని నేను అనుకున్నా, కానీ ఉన్నది. ఏం చేసింది, పసుపు కుంకుమ కొబ్బరికాయ పట్టుకొని వచ్చింది. ఇదేందుకమ్మా అంటే, నువ్వు కొబ్బరికాయ కొట్టాలి సైకిల్కు, నీ చెయ్యి మంచిది, దాంతోనే నేను పోతాను. నేను వచ్చి కొబ్బరికాయ కొట్టిన, నాయకులందరూ ఉన్నారు మనోళ్ళు. కొబ్బరికాయ కొడితే సీన్ ఎంత అందంగా ఉండే అంటే, ఆ అల్లుడు దొక్కుతున్నాడు, అల్లుని భార్య ముందర కూర్చున్నది, అత్త వెనుక కూర్చున్నది. ఆ ఒక్కటే సైకిల్ మీద ముగ్గురు కలిసిపోతా ఉంటే మన నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ కొట్టి వాళ్ళందరికీ ఉత్సాహపరిచి పంపినారు.